చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి ఈ సన్నిధి చేరితిమి ఈ సన్నిధి చేరితిమి. ఈరోజు మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వరకు ఉండే సొలొమోను యొక్క ప్రార్థన గురించి మనం చెప్పుకుందాం. 23వ వచనము, ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందైనను కింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నువ్వు నిబంధన నెరవేర్చు కనికరం చూపుచూ ఉండు దేవుడవై ఉన్నావు. నీ దాసులైన నా తండ్రి దావీదునకు నువ్వు చేసిన వాగ్దానం స్థిరపరిచి నువ్వు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చిన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారి నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచినేళ్ళ నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగవాడు నీ కుండకు మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసును నా తండ్రి దావీదుకి ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసును నా తండ్రి దావీదుతో నువ్వు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచము. సొలొమోను ప్రార్థన ఇక్కడ 8వ అధ్యాయంలో చాలా పొడుగాడితే ఉంది. అయితే అన్ని వచనాలు మనం ఇప్పుడు చదవడానికి వీలు కాదు, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే ఈ సమయంలో మనము మరి ఆ ప్రార్థనలోని కొన్ని అంశాలను చూద్దాం. బైబిల్లో మనం అనేక మంది ప్రార్థన పరుల గురించి చదువుతాం కదా. భూమి ఆకాశాలకు దేవుడైన వాడు వారి ప్రార్థనలు విన్నాడని కూడా చదువుతాం. అనేక రకాల ప్రార్థనల గురించి కూడా చదువుతాం. దేవుడు అపోస్తలుల ద్వారాను మరి వేరు పాత్రల ద్వారాను మనం ప్రార్థనా పరులై ఉండాలని కోరడం, పరిశుద్ధాత్మ ద్వారా వారి ప్రార్థనలు మనకు మాదిరి ప్రార్థనలుగా లేఖనాల్లో లిఖింపజేయబడడం కూడా మనం చూస్తాం. ప్రార్థన ఎడతెగక మనం చేయాలని అంటే దేవునితో ఎడతెగని సహవాసం కలిగి ఆయన మీదే పూర్తిగా అనుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన అంటేనే అది కదా. అందువల్లే పరిశుద్ధాత్ముడు వారి ప్రార్థనలను లేఖనాల్లో మన కొరకు లిఖింపజేశాడు. వారి ప్రార్థనలు మనం చూసి వాటి ద్వారా మేలు పొందాలని వాటిని వ్రాయించి ఉంచాడు. ఇదే మనం చూడబోతున్న ప్రార్థన బైబిల్లోని అతి ప్రాముఖ్యమైన ప్రార్థనలో ఒకటి. అంతేకాదు, అది చాలా దీర్ఘమైన ప్రార్థన అని కూడా చెప్పుకున్నాం కదా. ఆ ప్రార్థనను సొలొమోను చేశాడు. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో చేసిన ప్రార్థన అది. దేవుని ప్రజల సముఖంలో గొప్ప దీనత్వంతోనూ ఖచ్చితంగాను సొలొమోను ప్రార్థించాడు. ఇందులో తాను చేసిన ప్రార్థన వివరాన్ని బట్టి ప్రార్థన ఎలా చేయాలో మనము నేర్చుకోవచ్చు. ఈ ప్రార్థనను మనము 1వ రాజులు 8వ అధ్యాయంలో మరి చూస్తున్నామని ఇప్పుడే చెప్పుకున్నాము. కొన్ని వచనాలు చదువుకున్నాం కూడా. దీనికి సమాంతరంగా ఉండే ప్రార్థనను మనము 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తాం. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, సమాధాన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. సొలొమోను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడనడానికి అసమానమైన రుజువును దేవుడు చూపించాడు. సామాన్యంగా ఈ వచనాన్ని గురించి మనం చెప్పుకుంటే దేవుడు సొలొమోను ప్రార్థన అంగీకరించాడు అని చెప్పొచ్చు. దేవుని హృదయాన్ని కదిలించగలిగిన ప్రార్థన అది. సొలొమోను చెప్పిన మాటలకు దేవుడు సరే, ఎస్ అని అన్నట్టుగా ఉందన్నమాట. ఆయనకు సొలొమోను చెప్పిన మాటలు నచ్చాయి. స్పష్టంగా తన అంగీకారాన్ని దేవుడు తెలియజేశాడు. అది మనకు ఒక హెచ్చరిక. ప్రార్థించడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని దేవుడు వినడం అనేది మరొక ఎత్తు. దేవుడు వినడమే కాదు, విని దానికి జవాబిస్తాడని అడగడం కూడా మరొక ఎత్తు. దేవునికి దయ కలిగించే
అవసరమైన ప్రార్థనా విధానాన్ని గురించి తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ ప్రార్థన చూడడం లేదు. కానీ ఈ ప్రార్థనలో సొలొమోను అనేక మనవులు చేస్తున్నట్టు చూస్తాం. వాటిని కూడా మనం వివరంగా చూద్దాము. దేవుడు ఎట్టి మనవుల్ని వినడానికి ఇష్టపడతాడో, దాని ప్రకారం పనిచేస్తాడో, మన కొరకు ఎలా కదులుతాడో మనకి ఇక్కడ కనబడతాయి. అవి చాలా మనవులే ఉన్నాయి, కానీ వాటన్నిటిని 5 గుంపులుగా చేసి చూద్దాం. దేవుడు జవాబు ఇవ్వడానికి ఇష్టపడే 5 రకాల ప్రార్థనలు మనకి ఇక్కడ కనబడతాయి. సొలొమోను ఏ అక్కర్ల కొరకు ప్రార్థించాడో అవి మనకు కూడా అవసరమే, మన ఆదరణకు కూడా అవి ఉపయోగం అవుతాయి. దేవుడు సొలొమోను ప్రార్థనలకు చెవియొగ్గి విని తన చెయ్యి చాపి తనకు సహాయం చేయడానికి ముందుగా మనం కొన్ని సత్యాలను ఈ ప్రార్థన ద్వారా నేర్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చదివాం కదా, మొదటి రాజుల 8వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. వాటిని 3 మాటల్లో చెప్పుకున్నాం. మొదటిదేమో పాస్చర్, అంటే ఏ రీతిగా ఆయన మరి మోకరించాడా, కూర్చున్నాడా, నిలబడ్డా, సైలపడ్డా, అలాంటి వాటిని పాస్చర్ అంటారు. రెండవది స్తుతి లేకపోతే ప్రైజ్ అని ఇంగ్లీష్ లో చెప్పుకోవచ్చు. మూడవది వాగ్దానం యొక్క శక్తి, పవర్ ఆఫ్ ప్రామిస్, అంటే వాగ్దానము యొక్క శక్తి. 22 నుంచి 30 వచనాలు ఇశ్రాయేల్ సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం వైపు చేతులెత్తి ఇట్లా, నేను యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమైన నిబంధన నెరవేర్చు కనికరం చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి దావీదునకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచినేళ్ళ నీ దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగవాడు నీకుండక మానడాన్ని సైవచ్చిపోయే నీవు నీ దాసును నా తండ్రి దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచు. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసును నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను నిశ్చయపరచు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సహితము ఆయనను పట్టజాలం. నేను కట్టించిన ఈ మందిరం ఎలా పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసునైన నా ప్రార్థనను వినపమును అంగీకరించి ఈ దినమున నీ దాసునైన నేను చేయి ప్రార్థనను పెట్టుమరను ఆలకించును. నీ దాసునైన నేను చేయి ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునండి. ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చుకో ఆ స్థలమే నీ మందిరం తట్టు. నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశం ముందు విని మా విన్నపము అంగీకరించుము. వినప్పుడల్లా మమ్మను క్షమించుము. ఇక్కడ సొలొమోను ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడో ఆ పాస్చర్ గురించి, లేకపోతే అంటే ఆయన కూర్చున్నాడా, నిలబడ్డా, మోకరించాడా, పడ్డాడా అని చెప్పుకున్నాం కదా. పాస్చర్ అంటే 22వ వచనంలో పరిశుద్ధాత్ముడు మనకు మాదిరిగా ఈ మనుషుడు భౌతికంగా తనేం చేస్తున్నాడో దాన్ని బట్టి మనం చేయాలని వ్రాయించాడు. ఒక్క మాట అయిన ప్రార్థనలో ఇంకా చెప్పకముందే తను నిలబడ్డాడని, తన చేతులను ఆకాశం వైపు ఎత్తాడని చదువుతున్నాం కదా. దీనత్వము, విరిగి నలిగి నా హృదయం కలిగి మనమే చేసుకోవడం గురించిన అనేక మాదిరిలో బైబిల్లో చూస్తాం. వాటిలో దేవుని ఘనపరిచే విధానము, కొంతమంది అగౌరవంగా చేసే విధానాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. భౌతికంగా మనం మన శరీరాలను ఎలా వంచి ప్రార్థించాలో లేఖనాలు స్పష్టంగా అయితే చెప్పడం లేదు, కానీ ఈ రీతిగానే చేయాలని ఇక్కడ చెప్పలేదు. పౌలు ఇట్లా రాస్తాడు, ఎడతెగక ప్రార్థించండి అని చెప్పినప్పుడు ఎలాంటి పాశ్చర్యంతో ప్రార్థించగలము? అంటే ఎడతెగక ప్రార్థించాలంటే ఎప్పుడు మోకరించే చేయగలమా? ఎప్పుడు కళ్ళు మూసుకొని చేయగలమా? కుదరదు కదా. అలా
దేవుడి మీదే ఆధారపడటము అనే భావాన్ని చెప్తుందే గాని ఏదో భౌతిక శరీరాన్ని ఇలాగే ఉంచి ప్రార్థించాలి అనేది అక్కడ అర్థం కాదండి. మనం నడుస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, వంట చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, కారు నడుపుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ఇంకే పనైనా చేస్తున్నా కూడా దేవునితో కంటిన్యూస్ గా సహవాసం కలిగి ప్రార్థన వైఖరిలో ఉండడాని గురించి పౌలు ఇక్కడ ఎడతెక్క ప్రార్థన చేయుడి అన్న మాట చెప్తున్నాడు. ఒక పాస్టర్ గారి ఇంటి యజమాని గాని పెద్దవారు గాని ప్రార్థిద్దాము అని ఎప్పుడన్నా అనగానే ప్రజలు సామాన్యంగా ఏం చేస్తారు? తలలు వంచుతారు, చేతులు జోడిస్తారు, కళ్ళు మూసుకుంటారు. మన పిల్లలు కూడా చెప్తుంటాం కదా, మీరు తల వంచండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దామని మనము వీవేకులో కానీ సండే స్కూల్లో కానీ పిల్లలకి చెప్తా ఉంటాం. కానీ ఈ వైఖరి గురించి ఒక్కసారి కూడా బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. అంటే అలా చేయడం తప్పని చెప్పడం లేదు, కానీ ఒకవేళ వేరే రీతిగా ఎవరైనా ప్రార్థన చేస్తే దాన్ని మనం విమర్శించకూడదు అనేది. ఈ మధ్య మా మందిరానికి ఒక సిస్టర్ వస్తున్నారు. ఆమె వేరే చర్చిలో మరి చాలా కాలము మరి గడిపి వచ్చారనమాట. అందువల్ల ఆమె రాగానే చేతులు రెండు పైకెత్తి మోకరించి ప్రార్థన చాలా సేపు చేసుకుంటది. అయితే మన మందిరాల్లో అలవాట్లేదు కనుక కొంతమంది విచిత్రంగా చూస్తారని. విమర్శ అయితే చేయలేదులే కానీ ఏంటి ఈమె ఇలా చేస్తుంది అని చూస్తారనమాట. అది ఆన అలవాటు. యోహాను 17లో కూడా ప్రభువు కూడా తన కన్నులు ఆకాశం వైపు ఎత్తి తండ్రికి ప్రార్థించాడని చదువుతాం. అంటే కళ్ళు తెరుచుకునే ప్రార్థించాడనేగా. కొందరు సాగిలిపడి ప్రార్థించారు, కొందరు కూర్చొని ప్రార్థించారు. దావీదు ఒకసారి రెండవ సమూయేలు 17వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కూర్చొని ప్రార్థించాడు చదువుతాం. ఇంకా కొంతమంది అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి చెప్పండి వాళ్ళకి. ఎందుకు అట్లా అందరం డిస్టర్బ్ చేస్తారు? ప్రతిసారి చెప్పనవసరం లేదు కదా మ్యూట్ చేసుకోమని. మరికొందరు మోకరించి ప్రార్థించారు కనుక ఏ రీతిగా ప్రార్థిస్తున్నారో అది ప్రాముఖ్యం కాదు, కానీ హృదయం ఎలా ఉందనేదే దేవుడికి ప్రాముఖ్యం. 1 తిమోతి 2:8లో అందరం కలిసి ప్రార్థించేప్పుడు పురుషులు పరిశుద్ధమైన చేతులెత్తి కోపము సంశయము లేకుండా ప్రార్థించాలని వ్రాయబడింది. అంటే స్త్రీలు ప్రార్థించకూడదని కాదు, వారు కూడా సంఘముగా కూడి వచ్చినప్పుడు ప్రార్థించాల్సిందే. 1 కొరింథీ 11:13లో మనం చదువుతాం కదా. అంటే స్త్రీలు ముసుగు లేకుండా ప్రార్థించడము సరైనది కాదు అన్నట్టుగా పౌలు చెప్తారంటే సంఘంలో వాళ్ళు కూడా ప్రార్థించాల్సిందే అనేది మనకు అర్థమవుతుంది. కనుక చేతులు ఎత్తి అంటే చేతులు దేని గుర్తు దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. అంటే మన అనుదిన చర్యలు, మనం చేసే పనుల చేతులతో, ఇతరులతో మన వ్యవహారాల్లో మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి. అది ప్రార్థనను శక్తివంతంగా చేస్తుంది. 1 రాజుల 8లో సొలొమోను నిలవబడి ఆకాశం వైపు చేతులు ఎత్తుట అనేది దేవుని ఘనపరచడం, దేవుని ఎడలో ఉన్న మర్యాదను చూపిస్తుంది. కానీ భౌతిక పాశ్చర్ కంటే, అంటే భౌతికంగా శరీరాన్ని ఎలా పెట్టుకున్నాము అనే దానికంటే కూడా హృదయం యొక్క మరి వైఖరి దేవునికి చాలా విలువకరంగా ఉంటుంది. 1 రాజులు 8:28 ఆయనను యెహోవా నా దేవా, నీ దాసుడు నేను నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చే ప్రార్థనను పెట్టు మొరను అంగీకరించుము అంటాడు. అతడు ఒక జనాంగానికి రాజు కదా, కానీ తను తాను దేవుని సేవకునిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను నీ దాసుడను అంటాడు. అంటే మీరు ఆజ్ఞాపించినది చేస్తాను, ఖాళీ హస్తాలతో వస్తున్నాను ప్రభువా, మీరు మంచివారు అందుకే నేను మీ దగ్గరికి వస్తున్నాను అన్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ భౌతిక వైఖరి గురించి చెప్పబడినప్పటికీ హృదయ వైఖరి గురించి నొక్కి చెప్పబడుతుంది. మీరు చేసే రీతిగా కాకుండా ఒకవేళ చేతులు ఎత్తి ప్రార్థించే లేక ఆరాధించే వారిని మనము విమర్శించకూడదు. నీకు పరధ్యానం లేనంత కాలము
నీవు పాడిన, మోకరించిన, సాగిలపడిన అది మంచిదే. రెండవ సంగతిగా మనం ఏం చూస్తామంటే ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. సొలొమోను ప్రార్థనలో మొదట చేసింది ఏమిటి? దేవుని మహిమపరుస్తున్నాడు, పొగుడుతున్నాడు. 23వ వచనము, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ సన్నిధిని అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నువ్వు నిబంధన నెరవేర్చు కనికరం చూపుచూ ఉండువాడవై ఉన్నావు. ఏదైనా అడక్క మునుపు సొలొమోను దేవుని పొగుడుతున్నాడు, లేక ఆరాధిస్తున్నాడు అని మనం చెప్పవచ్చు. స్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుని మంచితనాన్ని వివరిస్తున్నాడు. ఆరాధన అంటే ఏంటి? దేవుడు ఎవరు, ఆయన గుణాలు ఏంటి, ఆయన మన జీవితంలో మరి ఎలాగో రుజువుపరుచుకున్నాడు, దాన్ని బట్టి ఆయన గుణాలను పొగడమే ఆరాధన. ఆయన అసమానతను సొలొమోను ఇక్కడ వివరిస్తున్నాడు. ఏ దేవుడు గాని మానవుడు గాని ఏది గాని ఆయనతో సమమైనవి లేవు అని చెబుతున్నాడు. మనల్ని మనం ఎలా వ్యక్తీకరిస్తుంటామో ఆ సమయంలో మనకు దేవుడు స్వాతంత్రత ఇచ్చాడు. అదే సమయంలో కొంత జ్ఞానం కూడా ఈ ప్రార్థన ద్వారా మనము నేర్చుకోవాలి. దేవుని ఆరాధించడము, పొగడము అనేది దేవుని గణపరచడం కంటే ఎక్కువైనది. చాలా మంది ప్రార్థనలో ఇది కనిపించదు. ఆరాధనను, పొగడతను మనం ఆచరణలో పెట్టినప్పుడు అది మనలో ఉజ్జీవింపజేస్తుంది, విశ్వాసాన్ని మేల్కొల్పుతుంది. ఈసారి మీరు ప్రార్థించేటప్పుడు అలా ఆరాధించి చూడండి. నీ నోటితోనూ హృదయము మనస్సుతోనూ నువ్వు ఆయన స్తుతిస్తే, వాక్యాన్ని బట్టి ఆయన ఎవరో ఎరిగిన తలంపులతో ఆయన స్తుతిస్తే నీకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక నూతన శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఆ క్షణంలో నువ్వు ఎట్టి ఘనతను సంతరించుకుంటావో గ్రహిస్తావు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనకి ఎన్నో పనులు గుర్తొస్తాయి. పొయ్యి మీద పాలు పెట్టానే అవి పొంగిపోతాయేమో, లేక ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్ లో ఒక పెద్ద దైవజనుడు, రే నల్ల పిల్లి అటు పోతుందిరా, మరి పాలు పొయ్యి మీద ఉన్నాయేమో చూసుకుని అంటాడు. మధ్యలో వాక్యం చెప్తా కనుక మానవులుగా మన తలంపులు అలాగూ అటు ఇటు చెదిరిపోతా ఉంటాయి. కానీ మనం ఏం చేయాలా? మనం ఆగి అసలు ఎవరితో మాట్లాడుతున్నామో గ్రహిస్తే, అంటే దేవునితోనే మాట్లాడుతున్నామని గ్రహిస్తే, ఒకవేళ ఒక పెద్ద ఆఫీసర్ లేక ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా కూర్చొని ఉన్నాం అనుకో, అప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా? లేకపోతే ఇలాంటి తలంపులు దలస్తావా? ఒకవేళ అవి వచ్చినా కూడా వాటిని పక్కకు పెడతావు. అలాంటి మాటలు అక్కడ మాట్లాడు. కనుక మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువున ఆయన ఆవరణంలో ఉండడం అనేది అంటే ఎంత ఆధిక్యత! దేవుడు ఎవరు, ఆయన ఏం చేయగలడు, ఆయన గుడగడాలేంటి అని మనం తలపోసుకున్నప్పుడు భారం లేని ప్రార్థన జీవితం నుండి మనం కాపాడబడతాం. కనుక సొలొమోను దేవుని ఇక్కడ పొగుడుతున్నాడు. తర్వాత స్తుతి నుండి దేవుని వాగ్దానాలను కోరుకుంటున్నాడు. 25, 26 వచనాలు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గల వారే, నువ్వు నా ఎదుట నడిచినట్లు నడిచిన నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడు వాడు నీకుండకు మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసులను నా తండ్రి యొక్క దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుకో. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసులను నా తండ్రి నేను దావీదుతో నువ్వు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నేను ఇచ్చిన వాగ్దానమును నిశ్చయపరచుము, స్థిరపరచుము అంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఎరిగాడు గనక సొలొమోను ఈ రీతిగా దేవునికి ప్రార్థించగలుగుతున్నాడు. ఏదో అంత ఆసక్తి లేని, పట్టింపు లేని విధంగా దేవుని అడగడం లేదు, కానీ వాగ్దానం చేసి తీర్చేవాని అడుగుతున్నాడు. దేవా, నీవు నా ప్రార్థన వినడానికి నేను యోగ్యుడును అని చెప్పడం లేదు. బైబిల్ ప్రార్థన ఎలా చూపిస్తుందో తెలుసా? ఈ రీతిగా చూపిస్తుంది. దేవుడు ఇంతకు ముందు ఏం చెప్పాడో దానికి ఫలితాన్ని ఇస్తాడు. కనుక మన జీవితాలపై ఆయన కుమ్మరిస్తానని చెప్పిన ఆశీర్వాదాల కొరకు మనము ప్రార్థించాలి. ఆ ఫలితాలు అనే తాళాన్ని తెరవడానికి దేవుడు మనకి ఇచ్చిన తాళపు చెవే ప్రార్థన.
దేవుడు మనకు చెప్పిన దాని యందు విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన దాన్ని మనకు దయచేస్తాడు. ఆయన దయచేస్తాడని నమ్మాలి కూడా. ఆయన తన వాక్యంలో మనం ఏదైతే అడగమని ఆహ్వానిస్తున్నాడో దాన్ని అడగాలి. ఒకవేళ నీకు ఐశ్వర్యం దొరుకుతుందని దాన్ని నీవు కనుక్కోవాలంటే పొందుకోవడానికి ఎంతో ఆతురపడతావు కదా. అలాగే ప్రార్థనలో వేచి ఉండడం ద్వారా ఆయన మన కొరకు దాచించిన ఆస్తిని, ఐశ్వర్యాలను పొందుకోవచ్చు. దేవా, నువ్వు చెప్పినది దయచేసి చెయ్యండి అని అడగాలి. మీరు బైబిల్ చదివేటప్పుడు అది మిమ్మల్ని ఇంకా అధికంగా ప్రార్థించేలా నడిపిస్తుందా? నిజంగా మీరు క్రమంగా బైబిల్ చదివితే తప్పక మీ ప్రార్థన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ అలా లేదంటే నువ్వు సరిగా బైబిల్ చదివి ధ్యానించడం లేదని అర్థం. ఒకవేళ ఆదివారము లేక బైబిల్ స్టడీ దినాను నువ్వు సరిగా వినడం లేదంటే నీ ప్రార్థనా జీవితం అంతగా ప్రభావితంగా ఉండదు. దేవునితో నీ సహవాసాన్ని సన్నిహితంగా అది చేయదు. ఒకవేళ నువ్వు ఇతరులకు బోధిస్తుంటే అది వారిని దేవునికి సమీప సంబంధంలోకి తీసుకొని రావాలి. ఒకవేళ అలా ప్రజలు దేవునికి సన్నిహితంగా ఆకర్షించబడడం లేదంటే నీవు కేవలం నీ జ్ఞానం కొరకే దాన్ని చదువుతున్నావు, ప్రకటిస్తున్నావు అన్నమాట. ఒక వ్యక్తి బైబిల్ జ్ఞానం గలవాడా లేక దేవుని సన్నిధి యొక్క జ్ఞానం గలవాడా అనే దానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుక ఇక్కడ దావీదు సొలొమోను తన యొక్క భౌతిక దేహం యొక్క వైఖరి, తర్వాత ఆయన దేవుని స్తుతించడము, తర్వాత దేవుని వాగ్దానాలు కోరుకోవడము, ఈ మూడు కూడా ఆయన ప్రార్థనలు మనం చూస్తాం. ఇప్పుడు ఇక సొలొమోను చేసిన ప్రార్థనలు 5 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటిని చూద్దాం. దేవుడు ఆ ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని 5 శీర్షికల కింద మనము చెప్పుకోవచ్చు. దేవుడు ప్రార్థనలు విని దాదాపు అంటే కష్టతరమైన కార్యాలుగా మనకు కష్టంగా ఉండొచ్చు, ఆయనకి అవి కష్టమేం కాదు. మనకు అసాధ్యమైనవిగా కనపడవచ్చు, కానీ ఆయనకి అవి అసాధ్యమైనవి కావన్నమాట. కనుక 32వ వచనము చదువుదాం. వీటిలో ఈ 5 రకాల ప్రార్థనలు అన్నాం కదా. కనుక మొదటి రకం ప్రార్థన గురించి 32వ వచనం. నువ్వు ఆకాశమందు విని నీ రాశి న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుడు నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము అంటున్నాడు. అంటే ఇక్కడ న్యాయం జరగాలి దేశంలో అనేది సొలొమోను యొక్క పట్టుదల. సహజంగానే లోకంలో వాదోపవాదాలు ఉంటాయి. మరి ఒకరి మీద ఇంకొకరు వ్యాజ్యాలు వేసుకుంటారు, పోరాటాలు జరుగుతాయి, బంధువుల మధ్య గొడవలు ఉంటాయి, ఒకరి మీద ఒకరి నిందలు, ఆరోపణలు, ఇవన్నీ కూడా మరి జరుగుతూనే ఉంటాయి కదా. తను ఇంతకు ముందు అలాంటి విషయాల్లో న్యాయం తీర్చారు. ఇంకా చాలా విషయాల్లో న్యాయం తీర్చాల్సి వస్తుంది. సొలొమోనుకు తెలుసు కొన్ని సంగతులు ఎవరి కంటికి కనబడకుండా జరుగుతుంటాయి. అవి ఒకవేళ వాళ్ళు రహస్యంగా చేసిన పాపాలు కావచ్చు. ఒకవేళ ఒక సహోదరుడు తన పొరుగు వాని నీళ్ళ తప్పు చేస్తే ఆ సహోదరుడు దేవాలయం గదికి తీసుకుని రాబడాలి, అక్కడ ప్రమాణం చేయాలి అంటాడు. ఇలాంటివి జరిగినప్పుడు దేవుడు తప్పు చేసిన వారిని అసమానమైన రీతిగా, అంటే ఎవరికి కనబడకుండా చేశాడు కదా, అసమానంగా బయట పెట్టమని కోరుతున్నాడు. నిర్దోషిని నీతిమంతునిగా తీర్చుకుంటున్నాడు. ప్రధానంగా బహుశా ప్రధాన యాజకుని రొమ్ము మీద ఉన్న ఊరిము తుమ్మీము రాళ్ళ ద్వారా కనుగొనేవాళ్ళేమో, అట్లా బయలుపరచమని కోరుతున్నాడేమో. మీకు జ్ఞాపకం ఉంటే మీకు మాకాండం 28వ అధ్యాయంలో ప్రధాన యాజకుని రొమ్ము మీద 12 రాళ్ళు కలిగిన మరి యొక్క పథకం అనేది ఉంటుంది. దాని లోపల అది ఒక సంచిలా ఉంటుంది అనమాట. దాని లోపల ఊరేము తుమ్మీము అనే 2 రాళ్ళు ఉంటాయి. మరి దాని ద్వారా ప్రధాన యాజకుడు మరి దేవుని చిత్తాన్ని కనపెడతాడు. అంటే ఏ విషయమైన అడిగినప్పుడు ఒక రాయి ఒకవేళ బ్రైట్ గా వెలుగుతుందేమో. అంటే ఇప్పుడు గ్రీన్ లైట్, రెడ్ లైట్ అని మనం చూస్తాం కదా ట్రాఫిక్ లో. అలాగూ మరి అవి ఎలా పనిచేస్తాయో రాయలేదు బైబిల్లో, కానీ అయితే వాటి ద్వారా దేవుని చిత్తం కనిపెట్టేవాడు
ఇప్పుడు దావీదు అడుగుతాడు కొన్నిసార్లు, ఈ యుద్ధానికి నేను పోయేదా అని అంటే ఆ పోవచ్చును అని దేవుడు చెప్పాడంటే ఒక లైట్ వెలుగుతుంది అనుకుంటా. అట్లా వాళ్ళు మరి కనిపెట్టేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా ఒకవేళ నిర్దోషి నీతిమంతునిగా తీర్చు అంటున్నాడేమో. కనుక నిర్దోషిని కనుక్కోవడం అనేది ఒక్కొక్కసారి కష్టం అయిపోతుంది. కనుక మా వల్ల కాదు ప్రభా, ఇది నువ్వే చేయాలి అంటాడు. 3వ అధ్యాయంలో మరి సొలొమోను ఈ మానవ సహజంగా అసాధ్యమైన ఒక తగాదాను తీర్చాడు అని మనకు తెలుసు కదా. ఇద్దరు వేశ్యల విషయంలో అలాంటి తీర్పు ఆల్రెడీ సొలొమోను తీర్చాడు. అంటే దేవుని జ్ఞానం తనకు ఉంది అని ప్రజలు కూడా గ్రహించగలిగాడు అనమాట. అయితే ఆ ఇద్దరు వేశ్యలు మరి ఇద్దరు పిల్లల్ని అన్నారు. అది అందరికీ తెలిసే లేదా అందువల్ల చెప్తున్నా, చాలా మందికి తెలిసే ఉంటది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి. అయితే ఒక రాత్రి మరి వాళ్ళు పడుకున్నప్పుడు ఒక ఆమె తన బిడ్డ మీద పడి ఆ బిడ్డ చచ్చిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే తన బిడ్డను, చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్లి ఇంకొక ఆమె పక్కన పండబెట్టి బ్రతికిన బిడ్డను తెచ్చి తన పక్కన పడుకోబెట్టుకుంది. అయితే ఉదయాన్నే చూసినప్పుడు అరే నా బిడ్డలాగా లేదు ఇది అని ఆ బ్రతికిన బిడ్డ యొక్క తల్లి మరి ఆశ్చర్యపోయి ఈమెను అడిగింది, ఇదేంటి నీ బిడ్డను చంపుకొని నా పక్కన తెచ్చిపెట్టావు, నా బిడ్డను తీసుకున్నావు, అది నా బిడ్డ అని వాళ్ళిద్దరు పోట్లాడుకుంటా తీర రాజు దగ్గరికి మరి న్యాయం కొరకు వస్తారు. రాజుతో మరి చెప్తున్నారు, లేదు చచ్చిపోయింది ఆమె బిడ్డే, లేదు చచ్చిపోయింది ఆమె బిడ్డ అని ఇద్దరు పోట్లాడుతా ఉన్నారు. అప్పుడు సొలొమోను ఏమన్నా అంటే, సరే కత్తి తీసుకురండ్రా, ఈమెకు కానీ ఆమెకు కానీ చంపకుండా ఆ బతికిన బిడ్డను 2 ముక్కలు చేసేయండి, చెరోటి ఇచ్చేయండి అన్నాడు. అయితే మరి ఎవరైతే చంపుకుందో బిడ్డని ఆమె ఏమంటుంది, సరే అలాగే చేయండి, అది నాకు చెందకూడదు ఆమె చెందకూడదు, 2 ముక్కలు చేసేయండి అని చెప్తుంది. అయితే బతికిన బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కపోయినదే, అయ్యా దయచేసి బిడ్డను చంపకండి, సరే దానికే ఇచ్చేయండిలే అని. అప్పుడు సొలొమోను అంటాడు, ఇదే నిజమైన తల్లి అని చెప్పేసి న్యాయం తీరుస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు సొలొమోనుకు దేవుని యొక్క జ్ఞానం ఉంది అని. దానికి ముందుగా సొలొమోను దేవుని ప్రార్థించాడు, ఈ బలులు గిబియోనులో అర్పిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై సొలొమోను నీకేం కావాలి అడుగు అని అంటే సొలొమోను అంటాడు, నీ జనం ఎంతో గొప్ప జనంగా ఉంది ఇశ్రాయేలీలు, నేను చూడబోతే చిన్నోడిని బాలుల్లాగా ఉన్నాను, మరి ఇంతమందికి రకరకాల సమస్యలు వస్తాయి కదా, ఆ సమస్యలన్నిటికీ న్యాయం తీర్చడానికి నాకైతే జ్ఞానం లేదు ప్రభా, కనుక నాకు దయచేసి వివేకము జ్ఞానము ఇవ్వు అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు సంతోషపడిపోయి, సరే నువ్వు ఐశ్వర్యం కానీ శత్రువుల ప్రాణం కానీ ఇంకేది కానీ అడగకుండా జ్ఞానం అడిగావు కదా, కనుక జ్ఞానము ఇస్తాను, దాంతో పాటు ఇవన్నీ కూడా నీకు ఇస్తానని దేవుడు చెప్తాడు. ఆ తర్వాతే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకు దైవ జ్ఞానం ఉంది, సొలొమోను మరి న్యాయం తీరుస్తాడు అనమాట. ఇప్పుడు ప్రజలు అనొచ్చు, సొలొమోను నువ్వు ఆల్రెడీ దేవుడి జ్ఞానం ఉంది కదా, నువ్వు చేయగలవు, మళ్ళీ ప్రార్థన చేసుకోవడం ఎందుకు అని చెప్పి అనొచ్చు. కానీ సొలొమోను దేవుడి మీదే పూర్తిగా ఆధారపడుతున్నాడు. కనుక మనం కూడా మన జీవితాల్లో దేవుడిచ్చిన వరాలు మనకు ఉండొచ్చు. దేవుడు మనకి ఏదైనా వరం ఇస్తే అదే తీసేసుకోవడం, మళ్ళీ దాని విషయమే పశ్చాత్తాప కూడా పడడంట. మరి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతాం. ఆయన ఇచ్చిన వరాల విషయంలో కానీ, ఆయన ఇచ్చిన తలాంతుల విషయంలో కానీ ఆయన పశ్చాత్తాపడి నీకెందుకు ఇచ్చానప్ప అని ఇది తీసేసుకోడు. కానీ ఇక్కడ సొలొమోను మాత్రం ప్రతి కేసులో దేవా నువ్వే జోక్యం చేసుకోవాలి, నా బలం మీద కానీ నా గతం మీద నేను చేసిన కార్యాల మీద కానీ నేను ఆధారపడడం లేదు, నీవు నాకు సహాయం చేయాల్సిన అవసరత నాకు ఉంది ప్రభువా అని మరి దేవుని మీదే పూర్తిగా ఆధారపడుతున్నాడు. ఇంతకుముందు చేశానంటే కూడా అది దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే కదా, కనుక ఆయనే కాపాడాలి అని చెప్పి
అలాగే మనకిచ్చిన తలాంతులైనా లేక జ్ఞానమైనా నాకు ఇంతకుముందు జ్ఞానంతో నేను పని చేసేసాను కదా, ఇప్పుడు కూడా చేయగలనంటే అది కుదరదు అనమాట. దేవుని మీదే మనం పూర్తిగా ఆధారపడాలి. ఒకవేళ ఏ సంఘము అయినా దేవుని వల్లనే ఆరంభించబడుతుంది కదా, కానీ దానికి ఉన్న అధికారులు కానీ, నాయకులు కానీ, సేవకులు కానీ, పాస్టర్లు కానీ గర్విష్ఠులైతే దేవుడు ఆ సంఘమే లేకుండా కూడా చేయగలరు. ప్రజలు ఏమంటారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని నామం ఘనతే దేవునికి ముఖ్యం. తన ప్రజలు ఆయన మార్గాల్లో నడవాల్సిన అవసరత గురించే ఆయనకు పట్టింపు. దేవ నువ్వు చేయకపోతే న్యాయం జరగదు అని సొలొమోను ఇక్కడ గుర్తిస్తున్నాడు. ఇక జ్ఞానము తెలివికి సంబంధించినది కాదు. దేవా నువ్వు రహస్యం బయటకు రావాలి అంటే మానవులు కొన్నిసార్లు భలే మోసంగా ఉంటాయి కదా, పన్నాగాలు పొందుతూ ఉంటారు. అయితే అవన్నీ బయటకు రావాలంటే ప్రభువే చేయాలని ఎరిగాడు. సాతాను ప్రార్థనా పరులైన వారిని బట్టి చాలా ఇబ్బంది పడతాడు. దేవుడితో సంబంధంలో ఉన్న స్త్రీలుగా మనం ఉండాలి. దేవుడు ఎవరైతే దీనులుగా దేవుని పక్షాన ఉంటారో, మంచి మనస్సాక్షి కలిగి ఉంటారో వారి కొరకే చూస్తున్నాడు. యెహోషువ తర్వాత ఇశ్రాయేలు వాగ్దానాలు పొందుకొని వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తుండగా గిబియోనీయులు వాళ్ళని ఎలా మోసం చేశారో యెహోషువ 9వ అధ్యాయంలో చదువుతాం కదా. వాళ్ళు దూర దేశం నుంచి మేము వస్తున్నామండి, మేము బయలుదేరినప్పుడు ఈ రొట్టెలు ఫ్రెష్ గా చేసుకున్నాము, ఇప్పటికి వచ్చేసరికి ఎండిపోయినాయి అని ఎండిపోయిన రొట్టెలు చూపించారు. చెప్పులు కూడా మరి అంతా చిరిగిపోయినాయి. తర్వాత ద్రాక్షారస తిత్తులు కూడా మేము కొత్తయే తెచ్చాం, కానీ మరి అంత కొత్తగా తెస్తే మాత్రం, ఎంత దూరం ప్రయాణం చేస్తే మాత్రం ద్రాక్షారస తిత్తులు అంతగా మాసికలు వేసే అంతగా చిరిగిపోతాయా? ఇవన్నీ కూడా ఏం ఆలోచన చేయకుండానే, ప్రాముఖ్యంగా దేవుని అడగకుండానే యెహోషువ తర్వాత సమాజ ప్రధానులు వారితో నిబంధన చేసుకున్నారు అని మనం చదువుతున్నాం. తర్వాత నెక్స్ట్ డేనే వాళ్ళు యుద్ధానికి సాగినప్పుడు ఆ గిబియోనీలే పక్కనే ఉన్నారు. అంటే చాలా దూరదేశం నుంచి వచ్చామని అబద్ధాలు చెప్పి వాళ్ళు వీళ్ళని మోసం చేయగలిగారు, ఎందుకంటే ప్రార్థన చేయాలి. అంటే చాలా సార్లు శత్రువు అలాగే మన పైన కూడా ప్రభావితం చేస్తుంటాడు. ప్రార్థన లేనప్పుడు ఏదో ఒక రీతిగా మనం మోసపోయేదానికి ప్రజల వలన వారి పన్నాగాలికి లోనైపోయేది మరి సహజంగానే జరుగుతుంటది. కనుక వీళ్ళు కూడా శత్రువుల అబద్ధాలు వాళ్ళపై ప్రభావితం చేసినాయంటే ప్రార్థన చేయలేదు కనుక, చేసి ఉంటే ఆ మోసంలో పడి ఉండేవాళ్ళు కాదు. సాతాను పన్నాగాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. అందుకే సొలొమోను ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన ద్వారా ఇలాంటివి మనము జయిస్తాము అంటాడు. మోసము, అబద్ధాలు, అన్యాయం చేయడము, గురి తప్పిన పనులు, ఇలాంటి వ్యర్థమైన వాటి నుంచి తప్పించబడడానికి మనం చేసే ప్రార్థనలు వినడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాటి కొరకు మనం ప్రార్థన చేయాలని ఆయన కోరుతున్నాడు. తర్వాత 33 నుంచి 35 వచనాలు మనము చదువుదాం. మరియు ఇశ్రాయేలు నీ జనులు నీకు విరోధంగా పాపం చేయడం చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గురించి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నువ్వు ఆకాశం ముందు విని ఇశ్రాయేలు నీ జనులు చేసిన పాపం క్షమించి వారి పితరులకు నీవు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించి వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నువ్వు వారిని ఇలాగను శ్రమ పెట్టడం వల్ల వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములు విడిచి ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసిన నువ్వు ఆకాశం ముందు విని నీ దాసులైన ఇశ్రాయేలు నీ జనులు చేసిన పాపం క్షమించి వారికి నడవలసిన సన్మార్గం వారికి చూపించి నీ జనులకు నువ్వు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కోరుకుంటున్నావు. దేశమందు క్షామం గాని, తెగులు గాని, గాడుపు దెబ్బ గాని, చిత్తపట్టుడు గాని, మడతలు గాని, చెడపరువులు గాని కలిగినను వారి శత్రువులు వారి దేశ పట్టణంలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలు నీ జనుల ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుంది కదా, ఒక్కడేను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన వాళ్ళని క్షమించము అని
సొలొమోను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏ తెగులైనా, ఏ రోగమైనా అంటాడు సొలొమోను. అంటే వీటన్నిటిని ఒకటే కేటగిరీ కింద చెప్తున్నాడు. పాపం విషయంలో పశ్చాత్తాపడకపోవడము, ఎడతెగని తిరుగుబాటులు. అంటే దేవుని వాక్యం వారికి బాగా తెలుసు. లేవి ఖండము, ద్వితీయోపదేశ ఖండములు ఇంతకు ముందే చెప్పాడు కదా, మీరు దేవునికి వీపు తిప్పితే ఇతర జనాంగాలకు మిమ్మల్ని అప్పగిస్తానని చెప్పాడు. వారు చేసిన తప్పిదాలకు వచ్చిన శిక్షను అనుభవిస్తూ ఓర్చుకుంటున్న వారి గురించి సొలొమోను ప్రార్థిస్తున్నాడు. వారి పాపానికి వచ్చిన ఫలితాన్ని ఓర్చుకుంటున్న వారి ప్రార్థన వినడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకు ఇది ప్రాముఖ్యము? చాలా మంది పాపం చేస్తారు, కానీ దానిలోనే కొనసాగుతారు. ఏమాత్రం పశ్చాత్తాపం అనేది ఉండదు. అలాంటి వారి జీవితాలు ఎంతో దౌర్భాగ్యంగా ఉంటాయి. ప్రత్యేకంగా దాని ఫలితాలను అనుభవించేటప్పుడు కొన్నిసార్లు ఆ ఫలితాలు చాలా విపరీతంగా కూడా ఉంటాయి, జీవితాన్ని మార్చేస్తాయి. దేవుని కనికరం నుండి పూర్తిగా వేరు చేయబడ్డామని తలంచే వారంగా ఉండకుండా ఉంటారు. కానీ మళ్ళీ దేవుడు దయ తలుస్తాడు నా మీద అనుకుంటారు. నేను చేసిన పాప మచ్చలు చిరిగిపోవు, దాన్ని లేకుండా చేసుకోలేను. పాపం యొక్క రకరకాల ఫలితాలను సొలొమోను ఇక్కడ చూపిస్తున్నాడు. కానీ అవి ఎట్టి ఫలితాలైనా దేవుని వైపు తిరిగి నిజంగా పశ్చాత్తాపంతో కనుక ప్రార్థించగలిగితే, క్షమించమని అడిగితే, సమకూర్చమని అడిగితే, నువ్వు దేవుని నుండి ఎంత దూరం అయిపోయినా, పాపం అనే చీకట్లో కూరుకుపోయినా, నువ్వు ఒకప్పుడు కలిగి ఉన్న నమ్మికలకు, నీ యొక్క మరి అంటే ఏ విషయాల్లో నువ్వు కన్విక్ట్ చేయబడి ప్రభు కొరకు నమ్మకంగా జీవించావో అవన్నిటికి విరోధంగా నువ్వు ఇప్పుడు నడుస్తున్నావు. దాని గురించి ఏదో కొంత చేస్తాను అంటాడు ప్రభు. 37వ వచనము చదివితే ఎట్టి పాపం గురించి ఇక్కడ చెప్పబడిందో చూద్దాం. నీ పాపం ఎలాంటిదైనా దేవుని కృప నీకు అందుబాటులో ఉంది. సమకూర్పుకు అవసరమైందల్లా ఏంటంటే విరిగి నలిగిన హృదయమే, పశ్చాత్తాపంతో కూడిన హృదయమే. 38వ వచనం చదివితే దేవా నీ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థిస్తే వినండి అంటాడు. ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుంటాడు కదా. నీ బాహ్య సంగతులు దేవుడు చూడడు. నువ్వు 10 వారాలు క్రమం తప్పకుండా మందిరానికి రావచ్చు, అన్ని పనులు మందిరంలో చక్కగా చేయొచ్చు, దేవుని కొరకై నువ్వు ఎంతో సమర్పణ చేసుకోవచ్చు. కానీ విరిగి నలిగిన హృదయం దేవునికి కావాలి. దేవుని నామానికి ఎంత నిందను తెచ్చాయని గ్రహింపు కలిగి ఉంటే, హృదయంలో నలిగి విరిగి ఉంటే దేవుడు నేను సమకూర్చగలుగుతాడు. నీకు తిరిగి తన జీవాన్ని అనుగ్రహిస్తాడు. నీవు తగవు, కానీ ప్రార్థన ద్వారా నువ్వు కోల్పోయిన వాటన్నిటిని కూడా పొందుకుంటావు అనమాట. 39వ వచనంలో ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు అంటున్నాడు. ప్రతి మనిషి హృదయంలోనిది ఆయన ఎరిగి దాన్ని తెలియపరచగలడు. అది శక్తివంతమైన జ్ఞానం కదా. ప్రకటన 2:23లో ఒక సంఘానికి ప్రభు ఇదే చెప్తున్నాడు. మీరు పాపంలో జీవిస్తున్నారు, యెజబెలు అనే స్త్రీని మీరు ఉండనిస్తున్నారు, కనుక నేను మీ పిల్లల్ని చంపుతాను అంటున్నాడు. పిల్లల్ని చంపుతానన్నప్పుడు నేను హృదయములను అంతరింద్రియములను ఎరిగిన వాడనని అందరూ తెలుసుకుంటారు అంటాడు. ఏ పాపానికి ఎట్టి ఫలితం వస్తుందో ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. ఇర్మియా 17:17 కూడా నేను హృదయమును అంతరేంద్రియములు పరీక్షించువాడను అంటాడు. అదే ప్రకటన గ్రంథంలోని సంఘానికి క్రీస్తు ప్రభువు చెప్పాడు. కనుక పాపం యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఎవరైతే ఓర్చుకుంటున్నారో వారి ప్రార్థన దేవుడు వింటాడని సొలొమోను ప్రార్థన ద్వారా మనము గ్రహించుకోవచ్చు. మొదట 8వ అధ్యాయము 41-42 వచనాలు మనం చదివితే ఇక్కడ మరి చదువుదాం. మరి ఇశ్రాయేలులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామను బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గురించి నీ యొక్క ప్రసిద్ధిని గురించి విందురు. వారు వచ్చి
ఈ మందిరం తట్టు ప్రార్థన చేసిన ఆకాశం ముందు నీ నివాస స్థలం ముందు నువ్వు విని పరదేశం నేను వేడుకున్న దాని ప్రకారం సమస్తమును అనుగ్రహింపు. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామం ఎరిగి ఇశ్రాయేల్ జనుల వల్లే నేను భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరములకు నీ పేరు పెట్టబడినదని తెలిసి కొందరు అంటాడు. అంటే ఇక్కడ దేవుని తలంపు అన్యుల కొరకు కూడా ఉంటుంది అనమాట. కొత్త నిబంధనలు మాత్రమే క్రీస్తు ప్రభు అన్యులకు చోటు ఇచ్చాడని కొన్నిసార్లు తప్పుడు తలంపులతో మనం ఉంటాం. అవును, దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎన్నుకున్నాడు, కానీ వారి ద్వారా అన్ని జనాంగాలను ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే వారిని ఎన్నుకున్నాడు. పాత నిబంధనలో కూడా తన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలనేదే ఆయన ఉద్దేశం కదా. యెషయా 49వ అధ్యాయంలో నువ్వు యాకోబు గోత్రం వారిని ఉద్ధరించినట్లు అది అల్పమైన సంగతే, కానీ నేను జనములకు ప్రవక్తగా నేను నియమించాను అంటాడు. దేవుడు ఈ జనాంగాలకు వెలుగుగా ఉండాలని నేను ఏర్పరచుకున్నాడు. దేవుని స్వభావము తర్వాత ఆయన చిత్తము మరి ఇదే అని బైబిల్ అంతట్లో చదువుతాం. ఎవరైనా దేవునికి ప్రార్థిస్తే ఆయన వినడానికి సిద్ధమే. అన్ని జనులు కానీ ఎవరైనా ఆయన నామం పేరిట ప్రార్థించే వాళ్ళందరి ప్రార్థనలు ఆయన వింటాడు అని రోమ 10వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. అదే నియమాన్ని అనుసరించి సొలొమోను ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఎవరైనా దేవుని వలన వాడబడవచ్చు, దానిలో ఆయనకి పక్షపాతం ఉండదు. నేరం చేసిన వారైనా, మరి ఇప్పుడు సౌలు ఎంతమందిని చంపాడు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి దేవదూషణ చేసేట్టు చేసి చెరసాలలో వేసి చంపాను అని ఒప్పుకుంటాడు కదా. ఒకప్పుడు హింసకుడిని, హానికరుణ్ణి, దేవదూషకుడిని, ఇలాంటి వాడిని నన్ను దేవుడు తన సేవకు నిర్ణయించుకున్నాడు అంటాడు. కనుక అబ్బో వీళ్ళు ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి రాగలడు, వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు వినడు అని మనం అనుకోగలం. అలాంటి వాళ్ళు కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వాళ్ళని కూడా క్షమిస్తాడు. ఒక్కోసారి క్రైస్తవ కుటుంబాల్లోనే మనం పుట్టాము, చిన్నప్పటి నుంచి ప్రభుని మేము అనుసరిస్తున్నాము, వీళ్ళు చూడబోతే ఇలాంటి బతుకులు కలిగి ఉన్నారు, వీళ్ళు అన్యులు, వాళ్ళకి మనలాంటి ఆధిక్యతలు లేవని మనం అనుకోవచ్చు. కానీ నిజంగా వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థించగలిగితే అలాంటి వాళ్ళని కూడా దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. కనుక నిబంధన చేయబడని ప్రజల ప్రార్థన కూడా వినమని సొలొమోను ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. కనుక దేవుని రక్తంలో కడగబడిన ఎట్టి పాపి అయినా ఎంతో గొప్పగా దేవుని చేత వాడబడవచ్చు, వాళ్ళు కూడా దేవుని చెంతకు రావచ్చు. 4వ ప్రార్థన 44వ వచనంలో మనకు కనబడుతుంది. మనం ప్రతికూల పరిస్థితుల్లోనూ అపాయాల్లోనూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలో వింటాడు. మరియు నీ జనులు శత్రువులతో యుద్ధం చేయటకై నువ్వు వారిని పంపించి ఏ స్థలమునకైనా బయలుదేరినప్పుడు అంటున్నాడు. ఇశ్రాయేల్ యుద్ధానికి వెళ్ళేప్పుడు ఆయన వల్లనే పంపించబడాలి అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి. వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి యుద్ధాలు చేసి జయించడం అనేది లేదు. నీవు ఏ స్థలమునకైనాను దేవుడు నిర్ణయించి వారిని పంపాలి. చాలా మంది పాత నిబంధన దేవుడు జనాంగాలనే నాశనం చేస్తాడు అని విమర్శిస్తుంటారు. ఇశ్రాయేలు పాత నిబంధనలో వారంతటా వారు అలా వెళ్ళలేరు. కానీ నీతిమంతుడైన దేవుడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఏ శత్రువుతో యుద్ధం చేయాలో చెబుతాడు. కనుక ఆ రీతిగా క్రమశిక్షణ చేయబడాల్సిన ప్రజలను ఆయన క్రమశిక్షణ చేస్తాడు. నీవు వారిని పంపించి ఏ స్థలమునికైనా బయలుదేరినప్పుడు నువ్వు కోరుకున్న పట్టణం తట్టును, నీ నామ ఘనతను, నేను కట్టించిన మందిరం తట్టును యెహోవావుగా నీకు వారి ప్రార్థన చేసిన అంటున్నాడు. అంటే వారు దేవుని మందిరానికి చాలా దూరంగా ఉంటారు కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు. అప్పుడు కూడా మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తే వారి ప్రార్థన వినమని సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రార్థన మనకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అపాయకరమైన కాలాల్లో కూడా సహాయపడుతుంది. సొలొమోను తనంతట తాను మిలిటరీ లీడరే కదా, అంటే రాజ్యానికి రాజు కదా. రాజు అయినప్పటికీ కూడా విజయం అనేది, విడుదల అనేది దేవుడి నుండే గాని తనకున్న వనరులను బట్టి కానీ, లేక తన సామర్థ్యతలను బట్టి కానీ, లేక తన యొక్క ట్రైనింగ్ని బట్టి కానీ
కలగదనే నిజాన్ని గ్రహిస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఏం జరిగినా, మనకి ఎటువంటి గొప్ప గొప్ప వారితో సంబంధాలున్నా, ఎటువంటి వనరులున్నా, విడుదల అనేది కేవలం ప్రభువు నుండే కలుగుతుంది. విరుగుడు సార్వభౌముడైన దేవుని నుండే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరైన ఫలితాన్ని, సమస్తాన్ని చేయగలిగిన దేవుని నుండే వస్తుంది అని ఎరగాలి. కనుక సొలొమోను ఇలా ప్రార్థిస్తున్నాడు, భౌతిక విషయాల్లో కూడా నీవే మార్గం తెరవాలి దేవా అని ప్రార్థిస్తున్నాడు. నియమం ఏంటంటే ఇక్కడ మనం ఎటువంటి పరిశుద్ధ యుద్ధము చేయడానికి పిలువబడలేదు. కొంతమంది దేవుడు మమ్మల్ని పరిశుద్ధ యుద్ధం చేయమన్నాడు, మాలాగా మరి మా మతాన్ని అనుసరించకపోతే సంపమన్నాడు, మరి మా విశ్వాసము లేని వాళ్ళందరినీ కూడా వాళ్ళ అవిశ్వాసులుగా ఎంచి వాళ్ళని చంపేయమన్నాడని మరి చేస్తూ ఉంటారు. అది వాళ్ళు పరిశుద్ధ యుద్ధం అని అనుకుంటారు. అయితే అట్లాంటి యుద్ధాలు ఏమి చేయమని దేవుడు మనకు చెప్పలా. భౌతికంగా కూడా మనమే యుద్ధాలు చేయాల్సిన అవసరము లేదు. మన యుద్ధాలు శరీరులతో, రక్త మాంసాలు కలిగిన వారితో కాదు. నీకు శత్రువులు ఉంటే వారితో నీపైకి యుద్ధం, వాళ్ళే ఒకవేళ నీపైన యుద్ధం ప్రకటిస్తే కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. ఆయన నీకు శ్రేష్టమైన దారిని చూపిస్తాడు. ఒక ప్రార్థన చేసే వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే ఇటువంటి సందర్భంలో ఒకసారి దావీదు కూడా ప్రార్థన చేస్తాడు అపాయకరమైన కాలాల్లో. మరి అది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము, ఇప్పుడు మళ్ళీ చెప్పబోవడం లేదు, కానీ వచ్చే వారము చెప్పుకున్నాము. కనుక యుద్ధాలు వస్తాయి, మనకు శత్రువులు ఉంటారు, వాళ్ళు మన పైకి అనవసరంగా రేగుతారు. మనం ఏం చేయకపోయినా మనల్ని నాశనం చేయాలని వాళ్ళు అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడికి మనం ప్రార్థన చేస్తే ఆ శత్రువు విషయమై దేవుడే చూసుకుంటాడు. కనుక మనము శత్రువుల కొరకు కూడా ప్రార్థించాలి అని చెప్పబడింది కదా. కనుక ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయగలదు. దినాన్ని మనం ప్రార్థిస్తాము. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము, మోకరించా, సాగిరిపడా, కూర్చోనా, నిల్చోనా అనేది, చేతులు పైకెత్తా అనేది కాదు, కానీ నీ హృదయ వైఖరి ఎలా ఉంది? నువ్వు చేతులతో పరిశుద్ధమైన పనులే చేస్తున్నావా? నువ్వు మోకరించినప్పుడు నిజంగా ఆయన ఎడల మరి గౌరవ భావం కలిగే మోకరిస్తున్నావా? కృతజ్ఞతా భావం కలిగి దేవుడు ఎవరో, ఏం చేయగలడో, ఎంత శక్తిమంతుడో అది ఎదిగిన దానిపై ప్రార్థిస్తున్నావా అనేది మనము చూసుకోవాలన్నమాట. అంతేకాదు దేవుడు ఎవరో ఎరిగి ఆయన స్థుతించాలని కూడా మరి కృతజ్ఞతా భావము మనం కలిగి ఉండాలి అనేది కూడా. ఈ జీవితంలో ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆయన గుణం ఏంటో నీకు తెలుస్తుంది కదా. కనుక అనుభవంలో ఎరిగిన హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏదో ఉట్టి మాటలు చెప్పడం కదా, వాళ్ళు చెప్పారు కనుక మరి లేక బైబిల్లో రాయబడి ఉన్నాయి కనుక అవి కంఠస్థం చేసి చెప్పేయడం కాదు, కానీ నీ జీవితంలో వాస్తవం అయితే ఆ రీతిగా ఆయన ఎరిగిన హృదయంతో ఆయన గుణాలను చెప్పి ఆయన పొగడొచ్చు. అది దేవునికి నిజమైన స్థితి, ఆరాధనగా ఉంటుంది. అందుకే ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి అని చెప్పబడింది. ఇక్కడ మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడని, జవాబిచ్చేవాడని, అది ఎంత కష్టమైన అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి శక్తిమంతుడని, రహస్యాలు, మోసాలు మరి ఆ రీతిగా మరి ఎవ్వరికి కనపడకుండా చేసిన పాపాలను కూడా బయలుపరచడానికి శక్తివంతుడని, ఎందుకంటే ఆయన వెలుగు కనుక అలాగే ఆయన చేయగలడని, మరి అనేక రీతిగా మనము ఆయన గురించి ఈ అధ్యాయంలో తెలుసుకోగలుగుతున్నాం కదా. ఆయన న్యాయం చేసే దేవుడని, మరి నిర్దోషిని నిర్దోషిగా కనపరిచే దేవుడని, దోషికి శిక్ష విధించేవాడని, ఒకవేళ మనమైనా పాపం చేస్తే మనకు కూడా మరి ఏ రోగము, ఏ తెగులు ఏదో పంపించి శిక్షించి మనల్ని సరిచేయడానికి మరి చూస్తాడని, ఇవన్నీ కూడా ఆయన గుణాలే. కనుక అంటే మరి శిక్షించినప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొడుతుంటే వాళ్ళకు అమ్మకు నాకు నా మీద ప్రేమ లేదు, నాన్నకు నా మీద ప్రేమ లేదు అనుకుంటారు. కానీ ఎవరిని శిక్షిస్తారు? తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళని దేవుడు కూడా తను ప్రేమించే వారిని శిక్షిస్తారు. అంటే వాళ్ళు చెడిపోయేది ఆ పాపంలోనే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక వాళ్ళు పశ్చాత్తాప పడేటట్టుగా అప్పుడు
దేవుడు వారిని శిక్షిస్తాడు. కొన్నిసార్లు పిల్లలు కూడా కొట్టిన తర్వాత అప్పుడు సారీ మమ్మీ, సారీ డాడీ, నేను చేసిన తప్పని ఒప్పుకుంటారు కదా. అట్లా కొన్నిసార్లు పశ్చాత్తాపం అనేది మనం కలిగించడానికి కూడా దేవుడు ఏ తెగులో ఏ శిక్షో లేకపోతే శత్రువుల చేతితో అప్పగిస్తాం. అప్పుడు సరైన దారికి మనము రాగలుగుతాం. ఒకవేళ తప్పు చేసి కూడా ఇంకా మూర్ఖంగా అదే పాపంలో కొనసాగితే మాత్రం ఇక నాశనానికి పోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. దాని విషయమై పశ్చాత్తాపం లేకుండా జీవిస్తే ఇక ఆ శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ భూమి మీద నుంచి కూడా దేవుడు తీసేయచ్చు. కనుక మరి అక్కడ చెప్పాడు కదా ప్రకటన 2వ అధ్యాయంలో, మరి యజబెలి అనే స్త్రీని ఉండనిస్తున్నావు, అది విగ్రహాలకు పెట్టింది తినేట్లుగా నేను ప్రేరేపిస్తుంది, కనుకనే నేను నీ పిల్లల్ని చంపుతాను అని అంత భయంకరమైన శిక్ష వారికి ప్రకటిస్తున్నాడు ప్రభు. కానీ అక్కడ కూడా కొంతమంది దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కనుక మీ రక్షణను మరి మీరు గట్టిగా పట్టుకోండి అని చెప్పి కూడా దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఏది సరిగిందో దాన్ని అనుసరించి జీవించాలి. మరి వీటన్నిటి ద్వారా కూడా దేవుడు ఎవరు అనేది మన జీవితంలో ఎరుగుతూ వస్తాం. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక పరిశుద్ధతకు నీతికి సంబంధించిన విషయాలు మనలో ఉన్నప్పుడు తప్పకుండా శిక్షిస్తాడు. అప్పుడు కూడా మనము దేవునికి లోపరుచుకోవాలి. ఆయన మీద ఆయాసం పెట్టుకోవడం, నాకెందుకు ఇలా జరిగింది, నా ఇంట్లో ఎందుకు ఇలా జరిగింది అని ఆయన ప్రశ్నలు ఇవ్వద్దు. కనుక మనం ఆయనకి మరి ప్రభా నేను చేసిన తప్పే, అందుకే నువ్వు ఈ శిక్ష నా జీవితంలో పంపించావు అని ఒప్పుకున్నప్పుడు మనం చేసే ప్రార్థనలకు దేవుడు మరి తప్పకుండా జవాబిస్తాడు అనేది కూడా మనం చూస్తాం. అంతేగాని ఆయన వాగ్దానాలు చేస్తే దాన్ని నెరవేర్చే దేవుడు అనేది సొలొమోను ప్రార్థిస్తున్నాడు కదా, నా తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చిన ఆ యొక్క మాటను, అంటే నీలాగా మా నాన్నలాగే మరి తన సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉంటే ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి ఒకటి నీకుండా మారడానికి సెలవిచ్చావు కదా, ఇప్పుడు అది నెరవేర్చు అని సొలొమోను అడుగుతున్నాడు. అందువల్లే తన సింహాసనం మీద కూర్చోగలిగాడు. కనుక అట్లా మరి దేవుడు వాగ్దానం ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక మనకు ఎంత మరి జ్ఞానం ఉన్నా, ఎంత మరి ఆ తలాంతులు ఉన్నావన్నీ దేవుడు ఇచ్చినవే కనుక ఆ సమయానికి ఆ పరిస్థితికి తగిన జ్ఞానం కొరకు మళ్ళీ ఆయన మీదే ఆధారపడాలి అనేది కూడా మనం చూసాము. సొలొమోను లాగా మనం కూడా ప్రతి సమయంలో ఆయన పైన ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతంగా మనకు సహాయము చేస్తాడనేది కూడా మనం తెలుసుకున్నాం. కనుక మనంతటా మనం ప్రత్యేకంగా జీవించాలని, దేవుడు ఇచ్చిన వనరులు ఆ యొక్క వరాలన్నీ తీసుకొని మనం స్వతంత్రంగా జీవించాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఆయన ఇచ్చిన ప్రతిదీ మళ్ళీ ఆయన చేతిలో పెట్టి ఆయన పైన ఆధారపడినప్పుడు దేవుడు మనకు గొప్ప విజయాలు, విడుదలలు అనుగ్రహిస్తాడు. ఇది మన అనుభవంగా ఉంటే ఎరిగిన హృదయంతో మనం ఆయన్ని ఈరోజు ఆరాధించవచ్చు. మళ్ళీ మళ్ళీ మన అక్కర్ల కొరకు ప్రార్థన కూడా చేయొచ్చు. కనుక కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాలు దేవుడిని తెలియజేయాలి అని దేవుని వాక్యంలో ఉంది కదా. కనుక దేవుడు ఎవరో ఎరిగి ఆయన్ని స్థుతించి ఆరాధించి తదుపరి మన విన్నపాలు దేవునికి తెలియజేద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేగల మా ప్రభావ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తుంటున్నాను తండ్రి. మరి ఉదయకాలం సొలొమోను ప్రార్థన నుంచి ఏదైతే మేము నేర్చుకున్నామో అవన్నీ మా జీవితంలో వాస్తవమైనవిగా ఉండడానికి సహాయం చేయండి. అనేక అంశాల కొరకు సొలొమోను ప్రార్థించాడు. అంతేకాకుండా నీ ఎదుట తగ్గించుకొని రాజైనా కూడా నిలబడి చేతులు పైకెత్తి పరిశుద్ధమైన చేతులు ఎత్తాలని నీ వాక్యంలో నీ కోపము సంశయం లేని చేతులు ఎత్తాలని ఉంది కనుక ఈరోజు ఎవరి మీద అయినా కోపం పెట్టుకొని నేను పరిశుద్ధత లేకుండా మరి దేవుడు ఇస్తాడు అనే నమ్మకం లేకుండా సంశయిస్తూ ప్రార్థిస్తే మా ప్రాంతాలకు జవాబు రాదు అనేది నీ వాక్యం మాకు తేటపరుస్తుంది కనుక మా చేతులతో ఏం పనులు చేస్తున్నామో, నేను ఏ సత్కార్యాలు చేస్తున్నామో లేక తప్పు పనులు చేస్తున్నామో అవన్నీ పరీక్షించుకొని పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఒకవేళ భౌతికంగా చేతులు ఎత్తకపోయినా మా హృదయ వైఖరి మీకు ప్రాముఖ్యం కనుక ఆ రీతిగా ఎదుట దీనులను తగ్గించుకొని ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదు నువ్వెవరో ఎరిగి
నిన్ను తగిన రీతిగా ప్రభు పొగిడేవారుగా, తగిన రీతిగా నిన్ను స్తుతించేవారుగా, తగిన రీతిగా నిన్ను ఆరాధించేవారుగా, ఆరాధన కూడా సత్యమైందిగా మరి ఆత్మతో చేసేదిగా ఉండాలని మీరు కోరుతున్నారు. అలాంటి వారి కొరకే నేను ఎదుగుతున్నామని నీ వాక్యంలో ఉంది కనుక అంటే యథార్థమైన మనస్సు, యథార్థమైన హృదయం కలిగి నిన్ను ఆరాధించేవారిగా, ఎరిగిన హృదయంతో ఆరాధించేవారిగా, అనుభవంలో ఎరిగి చెప్పేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తదుపరి మా ప్రార్థనలు, మా మనవులు, మా కొరకైనా అన్నిల కొరకైనా ఎవరి కొరకై నేను చేసిన అటు ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబు ఇస్తారని సొలొమోను ప్రాంతానికి అగ్ని పంపించడం ద్వారా మందిరాన్ని మహిమతో నింపుడు ద్వారా ఎలా జవాబిచ్చారు, అలాగే మా జీవితాల్లో కూడా దాని యొక్క ఫలితాన్ని నేను చూడడానికి మాకు మీరే సహాయం చేస్తున్నామని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.